పార్క్లో వర్కౌట్ చేస్తున్నప్పుడు కొంతమంది సీనియర్ సిటిజన్స్ అక్కడ కూర్చుని ముచ్చట్లు పెట్టారు. అందులో ఒక ఆయన సడన్గా ఏమన్నాడంటే పిల్లలు కంప్లైంట్ చేసుకుంటున్నారు అనమాట. కుక్కలకు పెడతారు, అమ్మ నాన్నకు ఒక ముద్ద అన్నం పెట్టలేరు అని చెప్పి అన్నారు. చాలాసేపు స్ట్రైక్ అయిందండి లోపల. నిజమే కదా. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే కుక్క ఈ రోజున పరిస్థితుల్లో మనిషి కన్నా ఎక్స్పెన్సివ్. కుక్క మెయింటెనెన్స్ ఎక్కువ తెలుసు మీకు మనిషి కన్నా. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పెద్ద ఏమవుతుంది మీకు, కుక్కలకే బోల్డ్ ఖర్చు అవుతుంది. అయినా కూడా అంత భరించి కూడా కుక్కను పోషిస్తున్నారు కదా. మరి కనిపించిన అమ్మ నాన్నకి ఇలా ముద్దు పెడతానికి ఏంటి వీళ్ళకి బాధ అంటే, నిజంగా చెప్తున్నాను, చాలాసేపు ఆలోచించాను. రీజన్ ఏంటంటే కుక్క కంప్లైంట్ చేయదు. దానికి ఆ టైంకి అంత ముద్దు పెట్టేసి ఉంటే అమ్మాయి నన్ను చూసుకున్నట్టు చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మెంటాలిటీ, ఆ కంపాటబిలిటీ అంతే. అందుకని పూర్వం ఏమనేవారంటే వయసు వచ్చిన తర్వాత కృష్ణరామ అనుకుంటే మూల కూర్చో, లేదా నీకంటూ తీర్థయాత్రలు చేయి, వ్యాపకం ఏదైనా పెట్టుకో, సరదాగా ఒక రామ్కోట్ రాసుకు, ఇంకోటి చేయి. ఎందుకంటే ఫిజికల్లీ చాలా పనులు చేయలేరు కాబట్టి. అది అలా కాకుండా కూర్చుని ఒక 40 ఏళ్ళు వచ్చినా, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు వచ్చేసి మీకు పిల్లల్ని ఇంకా ఇది తప్పు, ఇది రైటు, నువ్వు ఎలా చేయకు, నువ్వు అలా చేయి, ఇది చేయి, అది చేయి, ఎలా ఉండక అలా ఉండక, ఇది తప్పు, అది తప్పు, ఎలా తప్పు అని చెప్పి. ఎందుకంటే నేను కూడా కంప్లైంట్ చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ ఐ నీడ్ టు చేంజ్ మైసెల్ఫ్ వాళ్ళు, నన్ను నేను కూడా మార్చుకోవాలి. ఇది చూసి చాలా సేపు నేను ఆలోచనలో పడిపోయానండి. ఎందుకు మరి అంతే కదా, అన్నం పెడితే చెప్పారు కదా, అమ్మ నాన్నకి పెడతానండి. 99% చెప్తున్నాను, ఒకళ్ళిద్దరు దుర్మార్గులు శాడిస్టులు ఉంటారు. తల్లిదండ్రులని బాగా చూసుకున్న వాళ్ళని లేదా ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా హింసించే వాళ్ళు ఉంటారని నేను అన్నాను. వాళ్ళు 5% ఉంటే 95% భరించలేక, మనుషులకి అన్నం పెట్టడం కష్టమే కాదు, వాళ్ళని భరించలేక దూరం పెట్టేస్తారు. అంత దారుణమైన పరిస్థితుల్లో మీరు మాత్రం ఎందుకు వెళ్ళాలి? ఆలోచించి చూడండి. హ్యాపీగా మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. అడిగితే సలహా ఇవ్వండి, లేదా పెట్టిన తిండికి తిని శుభ్రం కూర్చోండి. మాకు తెలిసిన ఆవిడ మా చుట్టాలమ్మ నిజంగా మా నాన్నగారు ఒకసారి అడిగితే చెప్పిందండి ఇలాగా. ఏంటంటే అదేంటక్క నీ పేరు మీద రూపాయి కూడా పెట్టుకుని మొత్తం ఇచ్చేసి ఏంటంటే చూసేదేదో వాళ్ళే చూస్తారా. ఇప్పుడు నా పేరు మీద పెట్టేసి నేను ఏం సాధించాలి? ఉన్నదేదో వాళ్ళు మొత్తానికి ఇచ్చేసాను అనుకో, ఇంకా నాకివ్వలేదు అని అడుగుతాను కూడా లేదు. ఇద్దరు శుభ్రంగా చూస్తున్నారు నన్ను. ఎవరింటికి వెళ్ళినా అమ్మ ఏం కావాలని చెప్పి శుభ్రంగా నాకు ఏం నచ్చితే అది పట్టుకొచ్చి పెడుతున్నారు. కోళ్ళిద్దరు కూడా నేను వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టను కాబట్టి నాతో వాళ్ళకి ఏ గొడవ లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వచ్చి నాకు చెప్తే సరే బాబునో సలహా ఇస్తాను, లేదంటే నేను ఏం చేయను అన్నాడు. జీవితం మనం పెచ్చెక్కిపోయి రూపాయి చచ్చిపోతా ఉంటే ఆవిడ ఎంత సింపుల్గా జీవితాన్ని ఆలోచించి పెట్టుకుందో చూడండి. ఆవిడ అలాగే చూసేస్తున్నారు. ఎందుకంటే లోపల పెట్టుకోకుండా వదిలేసిందని ఇంకా ఆవిడ ఏం పట్టించి పీడించేస్తారు. అలాగా ఒక వయసు వచ్చేసిన తర్వాత మీ పిల్లల్ని ఆడ పనికి ఆడ వదిలేండి. ఏదో పడతారు ఇంకా రైట్ ఆర్ రాంగ్. మీరు హ్యాపీగా టైంకి పెడితే తినండి. ఏదన్నా మీకు కావాల్సిన పండో పొలం అడగండి. దానికి ఎవరు ఇబ్బంది పడతారని నేను అనుకోను. మనశ్శాంతిగా బతకండి. వాళ్ళు బతకనే ఉండి తప్పైనా సరే వాళ్ళ కర్మకాళ్ళు వదిలేండి. మీరు పోయిన తర్వాత వాళ్ళని ఎవరు కాపాడతారు? ఉన్ననాళ్ళు మీరు హింసించేలా ఎందుకు? మీకు చెడ్డ పేరు తప్ప వాళ్ళు చేసేది చేస్తారు. సో హ్యాపీగా బతకండి.